రమేష్ సార్ చెప్పినట్టుగా ఉద్యమ మూలాల్లోకి వెళ్తే 2016 ఫిబ్రవరి 28 చాలాసార్లు చెప్పినాను మీకు. అక్కడే కూర్చున్నాం మనం టెంట్ వేసుకొని. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు 31 జిల్లాలుండే టీఎస్యూటీఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీ ఆర్ఎస్ సమస్యల మీద ఆ రోజు ధర్నా చేస్తున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కొంతమంది అదే విభాగంలో కొంతమంది ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక చిట్టి మీద ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకుతోని బిడ్డతోని అల్లుడితోని వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడడం, మన సమస్యలు పరిష్కారం అయిపోయినాయి, మనం రేపు టెంట్ కిందకి వెళ్లాల్సిన అవసరం లేదని మెసేజ్ ఆ రోజు వచ్చిందా రాలేదా? 2016 ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఈ మెసేజ్లు వైరల్ అయినాయి. సేమ్ రేపు ధర్నానంగా అదే ప్రభుత్వం ఆ మెసేజ్ వైరల్ చేయడమే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి జిల్లా విద్యాశాఖ అధికారులతోని సెక్టోరియల్ ఆఫీసర్స్ తోని కూడా కేజీబీవీ ఎస్ఓలకు కూడా ఫోన్లు చేయించలేదా? మీరు టెంట్ కిందకి వెళ్తే ధర్నాకి వెళ్తే మీ ఉద్యోగాలు ఉండవు అని ఆ రోజు మన స్వయంగా మన జిల్లాలో ఉన్నటువంటి డిఓ గారే ఒకరిద్దరికి మాట్లాడినటువంటి సందర్భం నిజమా కాదా? అంటే ప్రతిసారి మనం ఉద్యమ బాట వెళ్ళినప్పుడు మన ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగిసినప్పుడు ఖచ్చితంగా ఆ ఉద్యమంలో నుంచి కొంతమంది అమ్ముడుపోయేటటువంటి వ్యక్తుల్ని ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పాలకవర్గం అయినా సరే పక్కకు తీయడానికి ప్రయత్నం చేస్తారు. మనం గతంలో కూడా డిస్కస్ చేసినాం. ఇదే కాదు, ఆ రోజు మరి ఏమైంది? సమావేశం 31 జిల్లాలలో వందల మంది వేల మంది వచ్చారు. సిఆర్టీలకు ఎస్ఓలకు ఆ రోజు ఉన్నటువంటి ఎస్ఓలకు 5,000 రూపాయల జీతం పెరిగింది. ఎవరైనా ఉద్యోగం పోయిందా? ఎవరైనా అరెస్ట్ అయ్యారా? కాలే. ఆ తర్వాత కూడా ఎన్నో పోరాటాలు చేసినాం. మనం హైదరాబాద్ లో ధర్నా చేస్తే టీఎస్యూటీఎఫ్ పక్షాన హైదరాబాద్ దగ్గర 3 నుంచి 4,000 మంది వచ్చారు కదా. అయింది సెప్టెంబర్ 3వ తారీఖు 2018, 5వ తారీఖు టీచర్స్ డేకి ముందు మొత్తం గోషామాల్ స్టేడియం అంతా కూడా 2,000 మంది టీచర్స్ తో నిండిపోయింది కదా. మొత్తం ఇందిరా పార్క్ చుట్టున్నటువంటి పోలీస్ స్టేషన్ అందరూ కూడా మరి కేజీబీవీఆర్ఎస్ సిబ్బందితో ఆ రోజు నిండిపోలేదా? మరి 3,000 మంది మనం గోషామాల్ స్టేడియంలో ఉన్నాం. రాత్రంతా సాయంత్రం 6 గంటల వరకు ఫుడ్ పెట్టకుండా, వాటర్ పెట్టకుండా గేట్ కి క్లోజ్ చేసిర్రు, నిర్బంధించారు, పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఆ రోజు మనకేమన్నా జరిగిందా? ఏమొచ్చింది దాంతో? 13 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి వెట్టి చాకరికి 12 నెలల జీతాన్ని ఆ రోజు మనం సాధించలేమా? దేంతో సాధించినాం? మనం ఉద్యమంతో సాధించినాం, లాబింగ్తో సాధించలే. కొడుకు బిడ్డను అల్లుడు లేకపోతే ఇంకా ఆ కుటుంబ సభ్యులు లేకపోతే ఇంకా పైరవి చేసేటటువంటి నాయకుడు, మన ఉద్యమాన్ని అమ్మేసేటటువంటి నాయకుడు తీసుకురాలే. మన ఉద్యమ ఫలితంగా మీ అందరి పార్టిసిపేషన్ ఫలితంగా టీఎస్యూటీఎఫ్ ముందు నడిపించింది కాబట్టి ఆ రోజు వచ్చింది. ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి. అదేవిధంగా మనకి ఇవాళ ఎమ్మెల్సీ ఓటర్లకు ఎవరు రాలేదు. ఇవాళ మన బంగ్లా బాలని కట్టుకొని కొంచెం కారణాలకు కొంచెం తెల్లబట్టలు వేస్తూ ఉన్నాం, అందరూ వస్తారు. కానీ సంతోషమే. కానీ అంతా ఎట్లా వచ్చింది? ఉద్యమ ఫలితంగా వచ్చింది. ఇట్లాంటి మెసేజ్లు నిన్న వచ్చినాయి, రేపటి నుండి కూడా వస్తాయి. గతంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం చెప్పాను? ఫస్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వాల్లో మనం ఇలాగే 25 రోజులు పోరాటం చేసినప్పుడు మనల్ని మిస్గైడ్ చేసిండ్రు, తప్పుదో పట్టించి ఉద్యమాన్ని నీరు గార్చిండ్రు, అది డైరెక్ట్ గా చేసిండ్రు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మీ యొక్క వ్యూ ఆఫ్ థాట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. మీరు ఉద్యమాన్ని అర్థం చేసుకుంటారు, ఉద్యమ ద్రోహుల్ని అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇంకో రూపంలో వస్తారని చెప్పలేదా? ఇక్కడ చెప్పినటువంటి 2 రోజుల తర్వాత డిసెంబర్ 20వ తారీఖు కామారెడ్డిలో కూడా చెప్పినా. నేను ఏమని చెప్పిన కామారెడ్డిలో స్పీచ్ వినే ఉంటారు. కామారెడ్డి జిల్లా గ్రూప్ లో ఉండుంటే